హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము పార్ట్ టైం జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, పార్ట్ టైం జాబ్స్ నేను ఆల్రెడీ తమ్నేల్లో చెప్పిన ప్రకారం ఎర్న్ 500 పర్ డే అని అయితే పెట్టాను కదా. సో నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే మీకు యూస్ఫుల్ అయ్యేవే, ఎటువంటి ఫేక్ కాదు, ఎటువంటి థింగ్స్ కాదు, ఆన్లైన్ కాదు, ఏం కాదు, రియల్ లైఫ్లో నేను చేసిన పార్ట్ టైం జాబ్స్ గురించి మీతో ఈరోజు డిస్కస్ చేస్తున్నా ఫ్రమ్ ది స్టూడెంట్ లైఫ్. ఓకే, నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి నేను ఏం చేశాను అన్నదే మీతో ఈరోజు డిస్కస్ చేస్తా. సోది లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే, సో ఈరోజు అయితే ఇది డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌లీ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు, ఓకే, నేను ఒక కాలేజ్‌లో ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని, నేను బీకామ్ చదివేటప్పుడు, ఓకే, నేను డిగ్రీ చదివేటప్పుడు నేనేం చేసేదాన్నంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయి ఉంటారు కదా. ఇప్పుడు నేను బీకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయ్యాననుకో, బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యారే అనుకో, వాళ్ళకి నేను క్లాసెస్ చెప్పేదాన్ని అనమాట. ఓకే, అకౌంట్స్ అండ్ లీడర్షిప్ క్లాసెస్ చెప్పేదాన్ని. ఓకే, టీచింగ్ చేసేదాన్ని వాళ్ళకి, ఎప్పుడు ఆన్లైన్ లో టీచ్ చేసేదాన్ని. సో ఆన్లైన్ లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు పాస్ అవ్వడానికి నేను క్లాసెస్ చెప్పేదాన్ని. సో నేను కొంచెం అప్పుడు సెమినార్స్ అలా బాగా ఇచ్చేదాన్ని అండ్ ఎక్స్ప్లెయిన్ బాగానే చేస్తా. అండ్ అకౌంట్స్ కానీ, లీడర్షిప్ కానీ, అకౌంటింగ్ కి సంబంధించినది ఏదైనా నాకు అప్పుడు బాగానే వచ్చేది. ఓకే, సో నాకు గూడా తెలిసిన సబ్జెక్టే గాబట్టి నేను టీచ్ చేసేదాన్ననమాట. ఎవరైతే ఫెయిల్ అయితారో వాళ్ళకి. ఓకే, అలా టీచ్ చేయడం వల్ల ఏమైందంటే, ఎవరైతే నేను ఒక్క సబ్జెక్ట్‌కి 1500 తీసుకుంటాను. 4 డేస్ క్లాసెస్ చెప్తాను. ఓకే, 1500 4 డేస్ క్లాసెస్ చెప్తాను. నాకలా 4 డేస్‌కి నాకు 1500 నేను ఎర్న్ చేసేదాన్ని. ఓకే, అలా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని 1500s అన్నమాట. ఓకే, అది 4 డేస్ కంటిన్యూయేషన్ అయితుందన్నమాట. 4 డేస్‌లో మనం కంప్లీట్‌గా చేసేసి వాళ్ళు కంపల్సరీగా పాస్ అవుతారు. ఇవే క్వెషన్స్ వస్తాయి. ఇలాంటి క్వెషన్సే వస్తాయి. మీరు ఇలా చెయ్యాలి. ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పేదాన్ని. సో, అలాంటి వాళ్ళు అప్పుడు నాకు పర్ పర్సన్ దగ్గర నుంచి 1500 అలా ఎర్న్ చేసుకోవడం వల్ల నాకెంత రెవెన్యూ అయింది? ఒక చిన్నపాటి సాలరీ లాగా వచ్చేది. అవునా? సో, నేను కాలేజ్‌లో చదివేటప్పుడే నా చదువునే ఇంకొక ఎర్నింగ్ ఆప్షన్ లాగా పెట్టుకున్నా. అంతే. నా చదువునే నేను ఇంకొక ఎర్నింగ్ ఆప్షన్ లాగా నేను డిగ్రీలోనే స్టార్ట్ చేశాననమాట. ఎర్నింగ్ చేయడం అనేది డిగ్రీ నుంచే స్టార్ట్ చేశాను. ఓకే, నేనెప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఒక ఫీజ్ విషయంలో తప్ప మా పేరెంట్స్ మీద ఇంకా దేని విషయంలోనూ నేను పెద్దగా డిపెండ్ అవ్వను. అన్నిటికి నేనే చూసుకుంటా మాక్సిమం వీటి వల్ల. ఓకే, మీలో గూడా ఎవరైనా సబ్జెక్ట్ వచ్చి ఉంటే మీరేం చేయాలంటే ఫస్ట్‌లీ మన మన చుట్టూలోనే మన క్లాస్‌లోనే ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటారు. అవునా? వాళ్ళు పాస్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొందరు కాలేజ్‌కి రారు. ఓకే, కొందరు కాలేజ్‌కి రారు. మిడిల్‌లో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మెయిన్‌లీ అమ్మాయిలు, మ్యారేజ్ అయిన అమ్మాయిలైతే అస్సలకే రారు. నేను వాళ్ళనే ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. మ్యారేజ్ అయ్యి రాని వాళ్ళు ఉంటారు గదా. నేను వాళ్ళని ఫోకస్ చేసేదాన్ని. బాయ్స్‌కి నేనెప్పుడు క్లాసెస్ చెప్పలేదు. ఎందుకంటే నాకంత కనెక్షన్ లేదు కాలేజీలో ఉన్నప్పుడు. సో, వీళ్ళకి చెప్పేదాన్ననమాట. ఎందుకంటే రోజు క్లాస్‌లో చూస్తూ ఉంటాను. అండ్ నాకు కొందరు సార్ వాళ్ళు గూడా వీళ్ళకి టీచ్ చేయమని చెప్పేవాళ్ళనమాట. సో, అలా గూడా నేను టీచ్ చేసేదాన్ని. అలా టీచ్ చేయడం వల్ల నేను అమౌంట్ ఎర్న్ చేసేదాన్ని. సో, మీరు గూడా కాలేజ్‌కి రాని పీపుల్ ఉంటారు. వాళ్ళు పాస్ అవ్వాలి సబ్జెక్ట్స్. వాళ్ళు పాస్ అవ్వాలంటే కాలేజ్‌కి రాకపోయినా ఎలా పాస్ అవ్వాలి అంటే, ఇలా మనం టీచ్ చేస్తే, ఆల్రెడీ ఉన్న పర్సన్స్ టీచ్ చేస్తే. సో, వాళ్ళు ఎంతైనా అమౌంట్ పే చేస్తారు. నిజంగానే ఎంతైనా అమౌంట్ పే చేస్తారు. సో, అలాంటి వాళ్ళగానే ఒక ఇద్దరు దొరికినా గూడా మీరు 1500 నుంచి 3000 వరకు గూడా ఎర్న్ జేసుకోవచ్చు. 4 డేస్‌కి, 3 డేస్‌కి 3000, 1500 ఆర్ 2000 మీరింకా ఎంతమంది పీపుల్‌కి చెప్పగలిగితే మీకు నేర్చుకున్న సబ్జెక్ట్, మీ ఎడ్యుకేషనే మీరు స్ప్లిట్ చేస్తే, నాలెడ్జ్ షేర్ చేస్తే దాని త్రూనే మీరు ఎర్న్ జేయొచ్చు. సో, అదొక ఎర్నింగ్ ఆప్షన్ అన్నమాట నాకు. మీరు గూడా ఎవరైనా ఇలా ట్రై జేయండి. మీ క్లాస్‌లో ఎవరైనా సబ్జెక్ట్స్ రాని వాళ్ళు ఉంటే అండ్ సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అవుతూ ఉంటే ఎక్కువే తీసుకోవద్దు. కొంచెం తక్కువే తీసుకోండి. ఎందుకంటే మన ఫ్రెండ్సే మన వాళ్ళే గాబట్టి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఎర్నింగ్స్ కావాలి గాబట్టి సో, ఇలా టీచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి మీరు ఎర్న్ జేసుకుంటారు. అప్పుడు మీరు ఎటువంటి ఫేక్‌గా ఎర్న్ చేసినట్లు కాదు. మీ సొంతం మీ కష్టం త్రూ ఒక అమౌంట్‌నయితే మీరు గ్రాబ్ చేసుకోగలుగుతారు. ఎర్న్ చేసుకోగలుగుతారు. సో, నేను అలా టీచ్ చేసేదాన్ని. నేను 3 ఇయర్స్ టీచ్ చేశాను. 3 ఇయర్స్. కొందరు ఫస్ట్ ఇయర్స్‌కి టీచ్ చేశాను. మా క్లాస్‌లో కొందరికి టీచ్ చేశాను. సెకండ్ ఇయర్స్‌కి టీచ్ చేశాను. అండ్ ఫైనల్ ఇయర్స్ అందరికి టీచ్ చేసేదాన్ని. అందరి దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకునేదాన్ని. ప్లస్ ఏమైతదంటే కొందరు అమ్మాయిలు కొంచెం హస్బెండ్స్ బానే ఎర్న్ చేస్తూ ఉంటారు గదా. వాళ్ళైతే 3000కి ఎక్కువే పే చేసేవాళ్ళు. క్వాలిఫై అయితే పాస్ అయిపోతే 3000కి ఎక్కువే పే చేసేవాళ్ళు. ఎందుకు? మనం చెప్పే నాలెడ్జ్ గూడా అలానే ఉండాలి. వాళ్ళు కంపల్సరీగా పాస్ అవ్వాలి.
అలా అయితేనే మన దగ్గరికి మళ్ళీ వస్తారు. ఓకే. అలా టీచ్ చేసేదాన్ని. అది కూడా ఆన్‌లైన్‌లోనే. ఇంట్లో ఉండే గూగుల్ మీట్‌లో కనెక్ట్ అయ్యి టీచ్ చేసేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెకండ్ ఏంటంటే నాకు కాలేజ్ అయిపోయింది. నాకు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత నేను ఎంసీఏలోకెళ్ళిపోయా. ఓకే. ఎంసీఏలోకెళ్ళిపోయాక మనకి ప్లేస్‌మెంట్స్ వస్తాయి గదా! ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది అప్లికేషన్స్ వేయాలంటే భయపడతారు. ఎందుకంటే పాన్ కార్డ్ సరిగ్గా అప్‌లోడ్ అవ్వదనేసి, ఆధార్ కార్డ్ సరిగ్గా అప్‌లోడ్ అవ్వదనేసి అండ్ టైమ్ చాలా టేకెన్ అనేసి, ఇన్ఫోసిస్ అప్లికేషన్ అయితే మినిమమ్ 2 అవర్స్ పడతది. ఇన్ఫోసిస్‌ది అప్లై చేయాలంటే. సో, కొందరికేంటంటే అంత టైం వాటి మీద స్పెండ్ చేయాలనుకోరు. ఓకే. అంత టైం వాటి మీద స్పెండ్ చేయాలనుకోరు అనేసి నేనేం చేసేదాన్నంటే, ఎవరైతే అప్లికేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్ అప్లికేషన్‌కి రూ. 100 తీసుకునేదాన్ని. నేను నా ఫ్రెండ్స్ అయినా సరే పర్ అప్లికేషన్‌కి 100 ఎందుకంటే నా టైం వేస్ట్ అయిపోతుంది గదా! వాళ్ళ అప్లికేషన్స్ వేయడానికి. సో, నార్మల్‌గా నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నా దగ్గరికొచ్చేవాళ్ళు. ఇలా అప్లై చేయాలి అనేసి. ఓకే. నేను నార్మల్‌గా ఫస్ట్ ఫ్రీగానే అప్లై చేసి ఇచ్చేదాన్ని. కానీ కొన్ని రోజులకి అర్థమైంది. ఈ అప్లికేషన్స్ వేయడం వల్ల నేను గూడా మనీ ఎర్న్ చేయొచ్చు కదా! అనేసి. ఓకే. దట్ ఈస్ మై సెకండ్ సోర్స్ ఆఫ్ పార్ట్ టైమ్. అలా నేను పర్ అప్లికేషన్‌కి రూ. 100 తీసుకునేదాన్ని. ఓకే. రూ. 100 లేదా నాకు నచ్చినది ఏదైనా పర్చేస్ చేయమని చెప్పేదాన్ని. నేను చెప్పేదాన్ని. ఇలా పర్చేస్ చేసి ఇవ్వండి నాకు అనేసి ఆ మనీకి అని చెప్పేసేదాన్ననమాట. సో, అలా నేను ఒక్కొక్కరికి దగ్గర పర్ రూ. 100 ఎవరికైతే అప్లికేషన్ వేయాలో వాళ్ళకి రూ. 100 తీసుకునేదాన్ని. అండ్ అదే కాలేజ్‌లోనే, ఎవరికైనా ప్రాజెక్ట్స్ రాయాలి అన్నా, అంటే ప్రాజెక్ట్స్ కొందరు చేస్తారు. కానీ డాక్యుమెంటేషన్ జెయ్యరు గదా! ఆ డాక్యుమెంటేషన్ చేయలేని వాళ్ళ పరిస్థితిని మనం గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆ డాక్యుమెంటేషన్ చేయడం రాదు అండ్ రాయడం రాదు. ఎలా వాళ్ళుంటారు గదా! వాళ్ళేంటంటే కొంచెం అంటే నేను సింపుల్‌గా అయిపోవాలి అనుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళు మనకు దొరుకుతారు. మన క్లాస్‌లోనే ఉంటారు అలాంటి వాళ్ళు. సో, మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని గూడా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. సో, నేను వాళ్ళని ఆపర్చునిటీగా తీసుకొని ఒక డాక్యుమెంటేషన్‌కి రూ. 600 నుంచి రూ. 800 వరకు తీసుకునేదాన్ని. ఒక డాక్యుమెంటేషన్ అంటే మీకు తెలిసిందే. ఎంత క్లారిటీగా ఉండాలి, ఎంత క్లియర్‌గా ఉండాలి, ఎంత చక్కగా రాయాలి, అదసలు ఒప్పుకోరు. అండ్ మళ్ళీ రివర్స్ ఒస్తుంది. మళ్ళీ చేంజెస్ చేయాలి. ఇంకా చాలా ఉంటాయి గాబట్టి నేను 600 నుంచి 800 వరకు తీసుకునేదాన్ననమాట. ఓకే. ఆ డాక్యుమెంటేషన్ త్రూ నాకలా మనీ వచ్చేది. ఓకే. ఇది నా థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఓకే. అండ్ నా ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడే నాకు ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏది అంటే, నేను కాలేజ్ అయిపోయింది. ఓకే. కాలేజ్ అయిపోయింది. నేను ఫోర్త్ సెమిస్టర్‌లో ప్రాజెక్ట్‌లో ఉన్నాను. ఓకే. ఫోర్త్ సెమిస్టర్‌లో ప్రాజెక్ట్‌లో ఉన్నాను. సో, ఆ టైంలో నాకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి. అండ్ మా ఫాదర్‌కి సడెన్‌గా హెల్త్ బాలేకుండా అయిపోవడం వల్ల నేను ప్రాజెక్ట్ చేయడానికి నాకు స్కోప్ లేదు. ఓకే. కాలేజ్‌లో ప్రాజెక్ట్ చేయడానికి నాకు స్కోప్ లేదు. నేను ఇక్కడికొచ్చేసాను. ఓకే. హైదరాబాద్‌కొచ్చేసాను. సో, నేను మా డ్యాడీకి ఇలా అయింది అని తెలిసిన నాకు వెంటనే నాకు అర్థమైపోయింది నేను జాబ్ చేయాలి అనేసేసి. ఇంకా పార్ట్ టైమ్ కోసం వెతుక్కోవడం స్టార్ట్ చేశాను కాలేజ్‌లో ఉన్నప్పుడే. సో, మా టీచర్స్ గూడా నాకు సపోర్ట్ చేశారు. పార్ట్ టైమ్ చేసుకోవడానికి బయటికి వెళ్లి ప్రాజెక్ట్ చేసుకుంటూ పార్ట్ టైమ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేశారనమాట. ఓకే. సో, మా టీచర్స్ గూడా నాకు హెల్ప్ చేశారు గాబట్టి ఆ టైంలో మా హెచ్ఓడి అండ్ సౌమ్య మేడం ఇంకా చాలా మంది ఉన్నారు. హర్ష సార్ ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేశారు గాబట్టి, నేను ఆ టైంలో ఏం చేయగలిగానంటే ఏఆర్ కాలర్ నౌకరీలో ఏఆర్ కాలర్ జాబ్స్ ఉంటాయి. ఓకే. మీరెవరైనా సెర్చ్ చేయండి. నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ జాబ్స్. ఏ కంపెనీలో అయినా దొరుకుతాయి. నౌకరీలో. ఓకే. సో, ఏఆర్ కాలర్స్‌గా మనకి 25,000 సాలరీ వస్తుంది. ఓకే. నైట్ షిఫ్ట్ అన్నమాట. ఎంత వరకంటే 6-2 పీఎం. 6-2 ఏఎం. ఓకే. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 2 ఏఎం వరకు గూడా నేను ఈ పార్ట్ టైమ్ చేసేదాన్ని. మార్నింగ్ అంతా కాలేజ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా. మార్నింగ్ అంతా కాలేజ్ ప్రాజెక్ట్, ఇంటర్న్‌షిప్ నాకప్పుడు ఇంకొక ఇంటర్న్‌షిప్ ఉన్నింది. సో, ఆ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 6 టు మార్నింగ్ 2:00కి ఈ వర్క్ చేసేదాన్ననమాట. ఓకే. సో, దీని త్రూ నుంచి నేను 25,000 ఎర్న్ చేసేదాన్ని కాలేజ్‌లో ఉన్నప్పుడే. ఓకే. కాలేజ్ ప్రాజెక్ట్ చేసుకుంటూ కాలేజ్‌లో ఉన్నట్లే ఏఆర్ కాలర్‌గా జాయిన్ అయ్యాను. నైట్ షిఫ్ట్ చేసేదాన్ని. ఓకే. నైట్ షిఫ్ట్ నార్మల్‌గానే నేను చెప్తున్నాను మనం స్టూడెంట్స్ హాస్టల్‌లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే 12 వరకు మనం నిద్రపోము. అవునా? ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఫోన్ చూసుకుంటూనే ఉంటాం. నిద్రపోము గదా! 6:00కి మన కంప్లీట్ వర్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయుంటాయి. ప్రాక్టీస్ చేసేసింటాము, చదివేసింటాము, సెమిస్టర్‌కి ప్రిపేర్ అయిపోయుంటాము. పాస్ మార్కులొస్తే చాలు ప్రిపేర్ అయిపోయుంటాము. 70% వస్తే చాలు గదా! దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యుంటాం. అప్పుడు మనం అంత చదవము. మనమేం బట్టి కొట్టేవాళ్ళం గాదు. మనం జస్ట్ బుక్ చూస్తాం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం, రాస్తాం. అంతే గదా! మనకేం పెద్ద టైం పట్టదు వాటిలల్లో. మనకి చదువుకోవడానికి టైం ఉంటుంది. ప్లస్ అన్నిటికి ఉంటుంది. ఎవరైనా నీడీ సోర్సెస్ ఉన్నారు. ఇట్లా ప్రాజెక్ట్ టైమ్‌లో ఇంటికి పంపించేస్తారు కాలేజ్ వాళ్ళు. ఎందుకంటే ప్రాజెక్ట్ మనమేమి కాలేజ్‌లలో చెయ్యము. బయటకొచ్చే చేస్తాం. సో, ఇట్లాంటి టైమ్స్ మనకి ఫ్రీగా ఫ్రీగా ఉంటుంది గదా!
ఈ టైంలో నువ్వేం చేయాలంటే ఏదైనా వర్క్ చెయ్యాలి. ఏదైనా పార్ట్ టైమ్ చేయాలి. మనీ ఎర్న్ చేయాలి. నేను ఎవరికైనా మనీ ఎర్న్ చేయాలి. మనీ చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు మనీ మైండెడ్ అంటారు గానీ, నేనేం జెప్తాను దెలుసా? డబ్బులు లేకుంటే మనం ఏం జేయగలం? ఒక టాబ్లెట్ గొనాలన్నా డబ్బులు గావాలి. ఎవరైనా మనీ మైండెడ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎంతో యూజ్‌ఫుల్ ఉంది ఆ డబ్బులతో. ఆ యూజ్‌ఫుల్ కోసమే ఆ మనీ ఎర్న్ జేస్తారు. ఊరికనే ఎవరైనా ఎర్న్ జేస్తారా? ఎర్న్ జేయడానికెళ్తారా? హూ విల్ బి ఎవరుంటారు? హెల్త్ పాడు చేసుకొని మరి జాబ్ చేయాలి. హెల్త్ పాడు చేసుకొని మరి వర్క్ చేయాలని ఎవరుంటారు? నో వన్ విల్ బి. బట్ అలా అనుకోవడం గాకుండా స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి నుంచే పార్ట్ టైమ్ త్రూ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవే గాదు. మీరు కావాలంటే ఏఆర్ కాలర్ అని సెర్చ్ చేస్తే వాటిలో కూడా డే షిఫ్ట్ ఉంటుంది. 2 సంథింగ్ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ 2 నుంచి మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ 2 నుంచి ఈవినింగ్ 12:00 వరకు ఉంటుంది. 12 కాదు 11:00 వరకు ఉంటుందన్నమాట. ఆ జాబ్స్ కూడా ఉంటాయి. అందులో గూడా మీకు 25,000 నుంచి 28,000 వరకు ఫస్ట్‌లీ స్టార్టింగ్ సాలరీ ఉంటుందన్నమాట. సో, అది నేను పార్ట్ టైమ్‌గా చేసేదాన్ని. దాని త్రూ నాకు 25,000 వచ్చేది. నేను అందులో 3 మంత్స్ వర్క్ చేశా పార్ట్ టైమ్‌గానే. 3 మంత్స్ నాకు 25,000 ఎర్న్ చేసుకున్నాను. అది కూడా ఎప్పుడు నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే చేశాను. అన్ని పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటేంటి తెలుసా? ఎవరైనా నన్ను చాలా మంది అడుగుతారు. మీరు నాన్ ఐటీలో ఏం వర్క్ చేశారు అనేసి. నేను ఏఆర్ కాలర్‌గా వర్క్ చేశాను. మీరు రెవెన్యూ సైకిల్ ఆపరేషన్ అని సెర్చ్ చేస్తే, లేకపోతే ఏఆర్ కాలర్స్ అని సెర్చ్ చేస్తే మీకు నౌకరీలో జాబ్స్ దొరుకుతాయి. ఓకే. అండ్ దీని తర్వాత నేను ఇంకొకటి కూడా వర్క్ చేశాను. ఒక కంపెనీలో కొందరికి వాయిస్ ఓవర్స్ కావాలి. ఓకే. సో, నా వాయిస్ అంతో ఇంతో హైప్‌లో ఉంటుంది. వితౌట్ మైక్ కూడా నేను హైప్‌లోనే మాట్లాడతాను గాబట్టి, సో, వాళ్ళు నన్ను చూసి వాయిస్ ఓవర్ అడిగేవాళ్ళు. ఓకే. సో, వాయిస్ ఓవర్ కావాలన్నారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఈ వాయిస్ ఓవర్ జాబ్ కూడా నాకెక్కడి నుంచి వచ్చిందంటే నౌకరీ నుంచే వచ్చింది. అప్పట్లో నౌకరీలో మనకి బాగానే జాబ్స్ వచ్చేవి. అప్పట్లో అంటే ఎప్పుడో కాదులెండి. ఒక 5 ఇయర్స్ కిందటే. ఓకే. ఒక 4 ఇయర్స్ కిందనే. ఓకే. మళ్ళా అంత పెద్ద దూరం ఏం కాదు. ఒక 4 ఇయర్స్ కిందనే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఓకే. వాయిస్ ఓవర్ ఇయ్యడం వల్ల ఏమైందంటే, ఆ వాయిస్ ఓవర్ త్రూ నేను ఎర్న్ చేసుకునేదాన్ని. ఇన్ని డాలర్స్ అని పే చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు చెయ్యట్లేదు గానీ అంతకుముందు చేసేదాన్ని. ఓకే. ఇన్ని డాలర్స్ అని పే చేసేవాళ్ళు. నాకది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆపర్చునిటీ, నేను గూడా ఇట్లా వాయిస్ ఓవర్ జాబ్స్ కోసం నౌకరీలో అప్లై చేసేదాన్ని. ఫ్రీగా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి గదా! అనేసి అప్పట్లో. ఓకే. సో, అట్లా నాకు దొరికింది. ఛాన్స్ అయితే వచ్చింది. మన ఇండియన్ పర్సనే పార్ట్ టైమ్‌గా నన్ను తీసుకున్నారు నౌకరీలో. ఓకే. తీసుకొని కొన్ని వాళ్ళ వీడియోస్ ఉంటాయి. కొన్ని వీడియోస్. ఓకే. ఆ వీడియోస్‌కి నేను పార్ట్ టైమ్‌గా వర్క్ చేశాను. ఓకే. దానికి నాకు కొన్ని డాలర్స్ అనేది పే చేశారు. అండ్ అలా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. 1 మినిట్.